బీఆర్ఎస్ నేత షకీల్ కొడుకు అరెస్ట్. హైకోర్టు ఆదేశాలతో లొంగిపోయిన రాహిల్ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించిరట. ఈయన కొడుకు చేయని అరాచకం లేదు. ఈయన కొడుకు ఈడ మహారాష్ట్రకు చెందిన ఈ బుగ్గలమ్మే ఒక ఫ్యామిలీ పాపం వాళ్ళు ఏదో బుగ్గలు అమ్ముకుంటా ఉంటే తెల్లవారుజామున కారుతో గుద్ది చంపిండు. కారుతో గుద్ది చచ్చిపోయారో మరి ఏమైందో. మొత్తానికి వాళ్ళంతా నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే వాళ్ళని రాత్రికి రాత్రి హాస్పిటల్ యాజమాన్యాన్ని బెదిరించి ఎత్తుకపోయి మహారాష్ట్రలో దించొచ్చారు. దాని మీద ఆనాడు ఎవ్వరు మాట్లాడలే, ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి అరాచకం నడిచింది. మళ్ళీ తర్వాత ఇక్కడ ప్రగతి భవన్ గేట్లను గుద్దిండు. బోధన్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత షకీల్ కొడుకు మహమ్మద్ అమీర్ రాహిల్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు ఆదేశాలతో పంజాగుట్ట పోలీసుల ముందు అతను లొంగిపోయాడు. పోలీసులు అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేసి సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 22 వరకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. రాహిల్ అరెస్ట్ వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ప్రకటించారు. నిరుడు డిసెంబర్ 23వ తేదీన అర్ధరాత్రి దాటిన తర్వాత పంజాగుట్ట పిఎస్ పరిధిలోని ప్రజాభవన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి పాల్పడింది రాహిలే అని ఆరోపణలున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత అతను పారిపోయాడు. మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆదేశాలతో పంజాగుట్ట పోలీసులు కేసును తారుమారు చేశారు. కేసులో అబ్దుల్ ఆసిఫ్ అనే వ్యక్తిని నిందితుడిగా చేర్చారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లో నిజం బయటపడ్డది. రాహిల్ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలడంతో ఆయన పైన సస్పెన్షన్ వేటు వేశారు. దుర్గారావుతో పాటు నిజామాబాద్ మాజీ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ను కూడా సస్పెండ్ చేశారు. వారితో పాటు ఈ కేసులో మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. రాహిల్ పైన లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు. లుక్అవుట్ సర్క్యులర్ను రద్దు చేయాలంటూ రాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసులకు లొంగిపోవాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఆదివారం పంజాగుట్ట పోలీసుల ముందు లొంగిపోయినట.